श्रीगुरुभ्यो नमः। हरि ओम्। ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्म शिवो मे अस्तुता शिवोऽहं सर्वं श्री పరమేశ్వరానుగ్రహగణాక్షసిద్ధ్యర్థం కర్కాటక రాశి వారికి 2026లో ఏ విధంగా ఉండబోతోంది అనగా వచ్చేటువంటి జనవరి 14 తర్వాత నుంచి ప్రథమాంకమైనటువంటి జూలై వరకు కూడా అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి అవ్వడం, ప్రతిదీ కూడా పాజిటివ్గా రావడం, ఆర్థికంగా అప్పులు తీరడానికి మార్గాలు కనిపించేయడం, 88% అప్పులు తీర్చేయడం, సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవ్వడం, ఆహా భగవంతుడు నన్ను కరుణించాడు, చాలా బాగుంది ఈ ఏడాది నాకు అని ఆనంద శుభ కార్యక్రమాల్లో విందు వినోదాల్లో చాలా విరివిగా పాల్గొనడం, స్థిరమైన ఆస్తులు కొనుగోలు చేయడం, మనకి వచ్చిన దాంట్లో సగభాగాన్నైనా సరే ఇన్వెస్ట్మెంట్ల మీద పెట్టాలి అని ఒక నిర్ణయం తీసుకోవడం, పైగా మీరు పెట్టేటువంటి ప్రతి పెట్టుబడి కూడా కలిసి వచ్చేటువంటి అవకాశంగా ఏర్పడుతోంది. ఇక రాజకీయ నాయకులకు మాత్రం ప్రథమాంకంలో కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయి. అయినా సరే జనాల్లో మీకు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆకర్షణ తగ్గే అవకాశమే లేదు. మిమ్మల్ని నమ్మాం, మీతోటే ఉంటాం అనేటువంటి విషయాన్ని వింటుంటారు. ప్రథమాంకంలో 2026లో కర్కాటక రాశి వారికి బాగా కలిసి వచ్చేటువంటి సూచన. ద్వితీయాంకం ప్రారంభం దగ్గరికి వేదాంతభరితమైన విధంగా వెళ్ళిపోతారు. ఇది కాదు, మానవ జన్మకి ఒక అంతరార్థం ఉంది అని 2026లో కర్కాటక రాశి వారు ఆగస్టు తర్వాత నుంచి కూడా వైదాంతికంగా ఇది కాదు, నేను ఒంటరిగా ఉండాలి, నాకంటూ ఏదో కావాలి, ఈ వ్యవస్థ మనకి సరవదు అనేటువంటి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ద్వితీయాంకంలో వ్యాపారాలు చేయడానికి మంచి అవకాశం. ప్రథమాంకంలో వ్యాపారాలు ప్రారంభం చేస్తారు, ద్వితీయాంకంలో నష్టాలు చెవి చూస్తూ ఉంటారు. ప్రథమాంకంలో ఉన్నటువంటి ఆనందం ఏదైతే ఉందో ద్వితీయాంకంలో వేదపరంగా లేదా ఆధ్యాత్మిక పరంగా ఇది మానవ జన్మకి పరమార్థం ఏమిటి అని డివోషనల్ మైండ్లో మారుస్తూ ఉంటారు. ప్రథమాంకంలో 2026లో ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ద్వితీయాంకంలో బిజినెస్లు దీనికి రిలేటెడ్గా మీరు రన్ చేయడం అనేది జరుగుతుంటుంది. కర్కాటక రాశి వారు 2026 ఆగస్టు 14 నుంచి ప్రారంభం చేసుకుని అక్టోబర్ 8వ తారీఖు మధ్యలో నిరుద్యోగులకి శుభవార్త వింటూ ఉంటారు, ఉద్యోగ ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. వ్యాపారాలు చేయాలనుకున్న వారు ఆగస్టు తర్వాత నుంచి వ్యాపారాల్లో ప్రత్యక్షంగా పాల్గొండి, కలిసి వస్తుంది. జనవరి 8వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఆగస్టు వరకు కూడా ఈ కర్కాటక రాశి వారు ఏ వ్యాపారం చేయాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎవరితో మనకు కలిసి ఉంటే వస్తుంది, ఈ పేపర్ వర్క్ మాత్రమే చేయండి. ద్వితీయాంకంలో మాత్రం వ్యాపారాలు చేయండి, ప్రథమాంకంలో వ్యాపారం పనికిరాదు. స్టాక్ మార్కెట్లో కానీ భూ సంబంధితుల్లో కానీ పెట్టుబడి పెట్టాలి అనుకుంటే జూలై 24వ తారీఖు నుంచి సెప్టెంబర్ వరకు కూడా కలిసి వస్తుంది. మీరు పెట్టుబడి పెట్టేటువంటి ప్రతి రూపాయి న్యాయబద్ధంగా మీకంటూ కలిసి వచ్చేటువంటి అవకాశంగా ఏర్పడుతుంది. స్థిరాస్తి కొనాలన్నా పొలాలు కొనాలన్నా కూడా ఆగస్టు తర్వాత మాత్రమే కొనండి. కర్కాటక రాశి వారు మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఇక ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారికి కాళ్ళకు సంబంధించి, పిక్కలకు సంబంధించి, నరాలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఆగస్టు సెప్టెంబర్ ఈ 2 నెలల్లో కూడా ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. పైగా 2026 జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో
మీరు విడిచిపెట్టిన బంధాలు కానీ అక్రమ సంబంధాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి, కానీ పునరుద్ధీకరం కావు. మీరు అప్పుడు చేసినటువంటి తప్పిదాలు ఇగో నువ్వు ఇది చేస్తున్నావు, ఇంకా చేస్తూనే ఉన్నావు అని అంటారు. మీరు చెయ్యకపోయినా సరే నువ్వు చేస్తున్నావు అనే భావంతో మాత్రమే మీతో మాట్లాడుతూ ఉంటారు. భార్యాభర్తల మధ్య కీచులాట కానీ ఏదైతే ఎడమొహం పెడమొహంగా ఇంతకు ముందు ఉన్నారో వారు కలిసే అవకాశం ఏర్పడుతుంది. ప్రథమాంకంలో ఈ సంవత్సరం కూడా భార్యాభర్తల మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేటువంటిది ఏర్పడుతుంది. పెద్ద మనుషులు కలగజేసుకుంటారు, ఎన్ని రోజులు ఇలా ఉంటారు అని చెప్పి మీ ఇద్దరిని కాంప్రమైజ్ చేసేటువంటి అవకాశం మార్చి 12వ తారీఖు నుంచి ఏప్రిల్ 24 మధ్యలో జరుగుతుంది. దీనివల్ల మీరిద్దరూ కూడా పెద్దవాళ్ళు చెప్పారని మాత్రమే కాంప్రమైజ్ అయ్యి జీవితాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంటుంది. ఇక వ్యాపారం చేయాలనుకున్న వారు ఫుడ్ కోర్టుకు సంబంధించి కానీ లేదా బ్యూటీ ప్రొడక్ట్స్ సంబంధించి కానీ లేకపోతే కనుక కూరగాయలకు సంబంధించి కానీ వ్యాపారం కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. అది కూడా ద్వితీయాంకంలో మాత్రమే చేయండి. విదేశాలు వెళ్ళాలనుకున్న వారు ఈ రాశి వారు వచ్చేటువంటి ఏప్రిల్ 12వ తారీఖున శ్రీకారం చుట్టుకోండి. ఏప్రిల్ నుంచి కూడా విదేశాలకు వెళ్ళడానికి మంచి అవకాశం లభిస్తుంది. అనుకున్నట్టుగా మీరు ఏ కంట్రీకి అయితే వెళ్దాం అనుకుంటున్నారో ఆ కంట్రీ వాళ్ళు మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉంటారు. మీకు ఎక్కడ ఏ ఇబ్బంది కలగదు. వెళ్ళిన తర్వాత మాత్రం ఖచ్చితంగా 4 నెలలు తినడానికి, ఆరోగ్యము, మానసిక స్థితి ఈ 3 కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ రాశి వారు విదేశాలకు వెళ్ళేటప్పుడు అన్ని పరిశీలన చేసుకుని అడుగు పెట్టండి. ఇక ఎవరైతే 2026లో రాజకీయ రంగప్రవేశం చేద్దాం అనుకుంటున్నారో ఈ రాశి వారికి మాత్రమే మంచి అవకాశం లభిస్తుంది. అది కూడాను మార్చి 24 తర్వాత రాజకీయ ప్రవేశానికి శ్రీకారం చుట్టండి. అద్భుతంగా జనాల్లో మీకంటూ ఒక ఆదరణ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆక్వా ఫీల్డ్లో కానీ మత్స్యకారు రైతులు కానీ ఈ రైతులు ఎవరైతే పంటలు వేస్తుంటారో వీరికి ప్రథమాంకం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే జనవరి 21వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఆగస్టు 11 వరకు కూడా ఇబ్బందికరమైన వాతావరణం మీకు సహకరించక మీరు వేసేటువంటి ఆక్వా పిల్లలైతేనే చేప పిల్లలైతేనే వీటికి కొన్ని వైరస్ సోకి ఇబ్బంది పడి ఎందుకు వచ్చింది మానేద్దామా లేకపోతే మరొకసారి ప్రయత్నం చేద్దామా అనే సందిగ్ధంలో ఉంటారు. ద్వితీయాంకంలో మాత్రమే మీకు కలిసి వస్తుంది. ప్రథమాంకంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి వచ్చేటువంటి సూచన లేదు. కాబట్టి ఆక్వా ఫీల్డ్లో ఉన్నటువంటి వారు ఆగస్టు తర్వాత శ్రీకారం చుట్టండి, మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. అంతేకాకుండా 2026లో ఆరోగ్యం విషయంలో మాత్రం సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. డాక్టర్ గారి నిర్ణయాలు మాత్రమే తీసుకోండి. నరాలు అనేటువంటి కుంజుకునేటువంటి అవకాశం, కాలు వేళ్ళు పక్కకి విరిగిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి. సొంత ఆలోచనాయుక్తం వల్ల మాత్రమే మీకు ప్రమాదాలు జరుగుతాయి తప్ప ఇతరుల వల్ల ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం లేదు. కాస్త ఏప్రిల్ 8వ తారీఖు నుంచి జూలై వరకు కూడా పెద్దవాళ్ళు ఏదైనా విషయం చెప్తే ఆలకించండి. ఎందుకు అంటే వారు చెప్పేది మీ మంచి, దాన్ని మీరు విస్మరిస్తే కనుక పెను ప్రమాదాలు, భారీ మూల్యాలు మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ నెలలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే నిరుద్యోగులకి మాత్రం శుభవార్త వినడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రమోషన్ల కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ప్రథమాంకమైనటువంటి ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఆగస్టు 24వ తారీఖు వరకు కూడా ప్రమోషన్లు అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. గవర్నమెంట్ వ్యవస్థలో పనిచేస్తున్న వారు ఆగస్ట్
సెప్టెంబర్ ఈ 2 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని లేనిపోని సమస్యల్లో ఇరకాటంలో పెట్టి మీ ఉద్యోగాలు పోయే విధంగా మిమ్మల్ని మీ శత్రువులు అన్ని విధాలుగా కూడా బంధించి మిమ్మల్ని పట్టించేటువంటి వ్యవస్థలో నడుస్తూ ఉన్నారు. ఇక ఈ రాశిలో ఉన్నటువంటి వారు సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి ప్రథమాంకంలో కలిసి వస్తుంది. అది కూడా ఏప్రిల్ 3వ తారీఖు నుంచి మీరు గర్భం దాల్చేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ప్రసవానికి ఉన్నటువంటి వారికి జనవరి 8వ తారీఖు నుంచి ఆగస్టు వరకు కూడా ప్రసవానికి ఉన్నటువంటి వారు పుత్రికా సంతానాన్ని ఎక్కువ కలుగుతూ ఉంటుంది. అక్టోబర్ నవంబర్ నెలలో సంతానం ఉన్నవారు కవలలు జనించేటువంటి అవకాశం లభిస్తుంది. డిసెంబర్ నెలలో సంతానానికి ప్రసవానికి ఉన్నటువంటి వారికి మాత్రం పుత్ర సంతానం కలిగే అధికారం ఎక్కువ లభిస్తుంది. అయితే మీ యొక్క పూర్తి విశ్లేషణ మీ జాతకంలో ఆర్థికంగా నిలబడడానికి 2026 అంతా కూడాను దత్తాత్రేయ ఆరాధన చేయడం, గురు చరిత్రలు చదువుకోవడం, గురువారాలు ఉపవాసం ఉండడం చాలా మంచిది. ఈ రాశి వారు 2026 జనవరి 14వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని డిసెంబర్ 8వ తారీఖు వరకు కూడా దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం చాలా మంచిది. ప్రతి గురువారం కూడా పాలకోవ నైవేద్యం సమర్పించడం చాలా విశిష్టమైన ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. పైగా ఈ 2026లో ప్రథమాంకం అంతా కూడాను మీరు చందనాన్ని మాత్రమే ధరించండి. ద్వితీయాంకం దగ్గరకు వచ్చేసరికి భస్మాన్ని ధరించండి. కుదిరితే ప్రతి నెల పౌర్ణమిలో కానీ కనీసం 3 నెలలకు ఒక్కసారి కానీ మీరు గాణిగాపూర్లో దత్తాత్రేయ స్వామి వారిని దర్శించడం చాలా శ్రేష్టము. గురువారము, అదేవిధంగా మంగళవారము, ఆదివారము ఈ 3 రోజులు కూడా కాషాయ వస్త్రం ధరించడం లేకపోతే తెల్లటి వస్త్రం ధరించడం అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. మీ వ్యక్తిగతమైన జాతకాలు తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోలు వాట్సాప్ చేయడం, మేము అడిగేటువంటి ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పడం, దాన్ని అనుసరించి గణాంకం కట్టి మీ యొక్క పూర్తి భవిష్యత్తుని తెలియజేయడం జరుగుతుంది. సర్వము దక్షిణామూర్తి మిమ్మల్ని రక్షించుడుగాక. పరమేశ్వరార్పితమస్తు.